విధానం మీకు ఏ విధంగా అదే అయితే పరిపాలన అయితే మంచిగా ఉంది. ఆ. కానీ కొన్ని ప్రామిస్లు అవన్నీ అంటే ఆయన చేసిన ప్రామిస్లలో ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, 500 రూపాయల గ్యాస్ ఇట్లాంటివి ఉన్నాయి. మరి అవన్నీ కరెక్టే అంటారా? ఆ ఫ్రీ బస్ అయితే ఉన్నది, ఆ. ఉంచాలా తీసేయాలంటారా ఫ్రీ బస్ ఉండాలి. ఉండాలి. ఉండకుంటే ఎట్లా? ఆ. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుండే కదా అంకుల్, సన్న బియ్యం గురించి మీరు ఏమనుకుంటున్నారు? సన్న బియ్యం ఎవరికి ఇచ్చిండు? ఆ. మాకు లేదు కదా, ఉమ్. ఊళ్ళో వద్ది. అంటే ఇక్కడ ఇస్తారు కదా రేషన్ కార్డు ఉంటే. ఇప్పుడు ఈ రేషన్ కార్డు లేదు కదా. రేషన్ కార్డు అప్లై చేసుకోవాలి కదా అంకుల్, లేకపోతే. ఏం చెప్పాలి? ఓకే. అయితే కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు అంకుల్ మీరు? ఈ రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డి మంచోడు. రేవంత్ రెడ్డి మంచోడు, కేసీఆర్ మంచోడు కదా మళ్ళా? మంచోడు కాదా నన్ను నేను. ఆ. మరి ఈయన ఇచ్చిన పథకాల్లో మీకు ఎన్ని పథకాలు అందినాయి? మాకు పథకాలు ఇతకాలు తెలియదు కానీ మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే. అంటే ఇప్పుడు తెలంగాణగా విడిపోయింది, 12 ఏళ్ళు అయ్యింది నిన్నటితోటి. అవును. తెలంగాణగా విడిపోయిన తర్వాత ఏమైనా లాభం పొందిందా? తెలంగాణలో మార్పు వచ్చిందా? మార్పు వచ్చిందంటే కొద్దిగా వచ్చింది మార్పు, అప్పటికి ఇప్పటికి కొద్దిగా. అంటే ఏ విధమైన మార్పు వచ్చిందంటారు? ఇప్పుడు వీళ్ళకు లేడీస్కి అంతా ఫ్రీ బస్ కదా. అవును. అది